అబ్బో అనుకుంటాం కానీ మెగా హీరోలతో సినిమా అంటే దర్శకులకు పులిసేనట. వాడి పనిని వాడిని చేసుకొనివ్వరట. చాలామంది ఇన్వాల్వ్ కావాలి, అందరూ ఫీల్ అవ్వాలి, అందరూ కన్విన్స్ అవ్వాలి, అందరూ ఓకే చెప్పాలి. ఇలా చాలా కథలు ఉంటాయి. ఉదాహరణకు మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు ఏమైపోయాయి? ఇదేం సినిమారా నాయన అంటూ దర్శకుడు తండ్రి బోరుమన్నట్ట. సర్దార్ డైరెక్టర్ అప్పటి నుంచి పత్తా కూడా లేట. అయినా మెగా ఫ్యామిలీ సినిమాల్లో దర్శకుడు నామకే వాస్తే కదా. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు, నృత్యాలు అన్నీ వీరే స్వయంగా చూసుకుంటారు. వాళ్ళ రేటుతో సహా. అందరి రేట్లు, వ్యాపారం కూడా వాళ్లే చూసుకుంటారు. ఇక చిరంజీవి గారైతే కథ వారికి నచ్చాలి, వారితో పాటు అల్లు అరవింద్కు నచ్చాలి, రామ్ చరణ్కి నచ్చాలి. ఇంకా షూటింగ్ మొదలయ్యాక డైరెక్టర్కి ఉంటాయి పాటలు. షాట్కి, ఫైట్కి, స్టెప్కి ఇమేజ్ లెక్కలు వేసుకుంటూ నడపాల్సిందే. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్తో సినిమా తీసేవాడికి ఇంకా కష్టాలుంటాయి. అసలు అల్లు అర్జున్తో సినిమా అంటే చాలా గేట్లు దాటాలని బోయపాటి కుండబద్దలు కొట్టాడు. ముందుగా అల్లు అర్జున్ ఫ్రెండ్ బన్నీ వాసుకు కథ వినిపించాలి. సరే ఏదో ఒకటి చెప్పాక అల్లు అర్జున్ సోదరి వసంత గారికి స్టోరీ వినిపించాలి. వీళ్ళిద్దరు టైం తీసుకుని వారు కన్విన్స్ అయితే ఇక అల్లు అర్జున్ వంతు వస్తుంది. తను హీరో కాబట్టి తనకు నచ్చాలి. అప్పుడే అయిపోలేదు. గర్భగుడి వేరే ఉంది, అదే అల్లు అరవింద్. ఆయనేమో కథ, కమర్షియల్ విలువలు, వ్యాపారం, అంచనాలు, నిర్మాణ వ్యయం, గట్రా అన్ని లెక్కలేసుకుంటూ కథ వింటారు. తాను కూడా ఓకే అన్నాక షూటింగ్ మధ్యలో మళ్ళీ ఆయన జోక్యం కూడా ఉంటుంది. ఇదండి మెగా హీరోలతో సినిమా అంటేనే ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.